నమస్తే, వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను ఎంసీ. ప్రస్తుతం మనం వచ్చేసి రాజేంద్ర నగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో చూసి మీకు అర్థం ఉండాలి హైడ్రా ఎలా చేస్తుంది చూడండి ఒకసారి. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా లోపల వర్క్ చేస్తున్న ఆఫ్ చేసి మరి ఇవన్నీ ఒకప్పుడు ఈ చెరువులు అనమాట. ఇవి 40 ఎకరాలు ఉండే అనమాట. ఇవన్నీ ఆక్రమించి ఇక్కడ ఫ్యాక్టరీలు కట్టడం జరిగింది. ఇవన్నీ పగలగొట్టడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చాలా మంది బీహారీ వాళ్ళు వర్క్ చేసుకున్న వాళ్ళు చాలా ఇబ్బంది పడతాం మేము వర్క్ ఇక్కడ పని చేసుకున్నామని చెప్తున్నాం. కానీ హైడ్రా మట్టికి ఎలాంటి వినకుండా వస్తువులు చేయకుండా లోపల ఉన్న ఫ్యాక్టరీకి సంబంధించిన వస్తువులు ఉన్నా కూడా ఎలాంటి వదిలిపెట్టకుండా మనం చూసినట్టు ఒక బస్తాలు అంతా ఉందన్నమాట. సరుకున్నా కూడా వదిలిపెట్టకుండా ఇవ్వకుండా చేస్తున్నారు అనమాట. చూద్దాం ఒకసారి వేరే వాళ్ళతో మాట్లాడి ట్రై చేద్దాం. హైడ్రా మరి ఎలా వర్క్ చేస్తుందో, మరి నోటీసులు ఇచ్చారా లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైనా జరుగుతుందా తెలుసుకుందాం ఒకసారి. జిహెచ్ఎంసీ వర్కులు కూడా చాలా మంది ఉన్నారు అనమాట. ఎవరిని లోపలికి వెళ్ళనీయకుండా అడ్డుకుంటున్నారు. మనం అడిగి తెలుసుకుందాం ఒకసారి. नमस्ते। प्रॉब्लम हमारे को समझ में नहीं आ रहा। 5 साल से है हम इधर। रनिंग फैक्ट्री है, कुछ बोले नहीं। सवेरे आए तो कौन सा फैक्ट्री? एल्यूमिनियम का है। नोटिस नोटिस कुछ नोटिस नहीं है, कुछ भी नहीं है। नोटिस दिए तो खाली कर सकते हैं ना। माल भी पड़ा अंदर, मशीनरी पूरा अंदर है, पूरा सब लॉस हो गया। कितना लॉस जी? अभी किया ये बस सेट का लॉस हो गया, मशीनरी पूरा। रेट कितना बोलना क्या कुछ है नहीं, समझो लाखों में नुकसान है, समझ लो। ఎంత సామాన్ ఉండొచ్చు మీ దగ్గర? ఎంత ఖర్చు ఉండొచ్చు? कुछ लिमिट ही नहीं है साहब। माल अंदर माल है हमारा, एल्यूमिनियम है अंदर। वो होगा कम से कम 7-8 लाख रुपए का। मशीनरी है। ఇవ్వలేదు అసలు? कोई भी नहीं आए। ఇవ్వలేదు సార్, టైం ఇవ్వలేరు. మా సార్దేది ఒక్కో మిషన్ వచ్చేసి 25 లక్షల రూపాయల మిషన్ ఉంది. అది అల్యూమినియం. ఏం చెప్పకుండా డైరెక్ట్ వచ్చి పలకడం జరిగారా? అటాక్ చేసేసారు. 2 గంటల టైం ఇవ్వమన్నాము, మా మిషన్లు తీసేసుకుంటామన్నాము. 2 గంటల టైం ఇస్తే మా మిషన్ తీసేసుకుంటామన్నాం సార్. ఆ షెడ్ మేము కిరాయి ఇస్తున్నాం సార్, 90,000 రూపాయలు కిరాయి. షెడ్ పోయితే ఓని, ఆ ప్లాట్ పోతే ఓని. మాకు కావాల్సింది మిషన్లు. మాకు కిరాయికి సార్, మేము కిరాయికి తీసుకున్నాం. అవును సార్, కానీ మా మిషన్ ఉన్నాయి సార్. అందులో లేదైనా 1 కోటి రూపాయల మాల్ ఉంది. ఇప్పుడు మెటీరియల్ ఉంది, సిల్వర్ అల్యూమినియం తయారవుతుంది. ఆ మిషన్లు ఉన్నాయి, అందులోనే మాల్ ఉంది. 2 గంటల టైం ఇస్తే తీసుకుంటాం కదా సార్. 50 మంది ఉన్నారు మా లేబర్. అడిగినా కూడా ఏం చెప్పకుండా అధికారులు కాలేదు సార్. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు సార్, ఓనర్స్ ఇస్తారా పేమెంట్? మాకు ఇయ్యరు. 50 మంది పేమెంట్స్ కావాలి. వాళ్ళకి పొద్దు నుంచి అన్నం లేదు, గ్యాస్ కుండలు ఉన్నాయి, పొయ్యిలు ఉన్నాయి, రూములు ఉన్నాయి. మరి సార్ మా మెటీరియల్ ఉంది, అంతా ఉంది. వాళ్ళు పట్టించుకుంటలేరు ఎవరిని. అంతా వస్తువులు వెళ్ళగొడుతున్నారు. పొరి ఇదే కూడా న్యాయం సార్. హైదరాబాద్ వల్ల చాలా మంది నష్టపోతూ అంటున్నారు. మరి దీనికి ఎక్కడ ఉంటారు? వాళ్ళు బీహారీ, ఒడిశా అక్కడ నుంచి వచ్చిన లేబరు. వాళ్ళకి ఇప్పుడు బట్టలు కూడా లేవు. వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు ఓనర్స్ ఏమిస్తాడు సార్? ఆయన 1 కోటి రూపాయలు లాస్ అయ్యాడు. వాళ్ళకి పేమెంట్ ఏడిస్తాడు ఆయన? పొద్దున్న నుంచి అక్కడ రోడ్ల మీద కూర్చురాలు. ఇల్లు లేదు, వాళ్ళకి తినడానికి తిండి లేదు. ఓనర్ అడుగుతారా? ఇప్పుడు ఆ ఓనర్ అలా అన్న అటాక్ ఉంది. అంటే ఇది కబ్జా ప్లేస్ కాబట్టి ఇక్కడ జరుగుతుంది. సరే, పట్టా ల్యాండ్ అంటే ఎఫ్టీ ల్యాండ్. ఈ మన చెరువుకి సంబంధించిన ల్యాండ్ ఏం కాదు. ఎఫ్టీ ల్యాండ్. వ్యవసాయం చేసుకుని తినొచ్చు, తాగొచ్చు దాని ఆ ల్యాండ్. కానీ ఇది ఏమైందంటే ఈ మధ్య బిల్డర్స్ వచ్చి అది ఇది పని చేసి వర్క్ చేసి షెడ్లు కట్టి వాళ్ళకి ఏదో ఇచ్చేసిరు. అంతే చేసిరు సార్. ఇది నమస్తే అన్న, మేము ఇదే గ్రామస్తులం. ఇండస్ట్రియల్ ఏరియాలో మీది ఏమైనా ప్లేస్ ఉంది? ఇక్కడ ఏమన్నా? మాదేం లేదు. ఎందుకు జరుగుతుంది అంత అక్రమ చెరువు జాగాలు ఇవన్నీ కట్టిరు. 4-5 ఏళ్ళు అయినాయి. ఈ ఉలగొట్టాలి మంచి పనే చేస్తారు. నోటీస్ ఇస్తే మంచిగా అని వాళ్ళు అంటారు. కానీ వాస్తవానికి అయితే ఇవన్నీ చెరువు జాగాలే. ఇప్పుడు అప్ప చెరువు అనేది 46 ఎకరాలు, ఇలా 10 ఎకరాలు లేదు. ఇదంతా కాపాడుతుంటే మాకు సంతోషమే. ఈ ఉన్నోళ్ళు లేబర్ బాధపడుతున్నారు అంతే, అదే బాధ, అంత తప్ప ఏం లేదు. కట్టారు ఇక్కడ ప్లేస్లు అనేవి అన్ని 5 సంవత్సరాలు అక్రమ ప్లేస్ లేదు. ఇవన్నీ కట్టవద్దు. ఇక్కడ అక్రమ ప్లేస్ అంటే పట్టలాండ్లే, కాకపోతే ఎఫ్టీఎల్ ఇవి. ఇంట్లో కన్స్ట్రక్షన్ చేయొద్దు. కన్స్ట్రక్షన్ అనేది అసలు ఉండవద్దు. ఏమున్నా సరే వ్యవసాయం చేసుకోవాలి. ఆ పర్పస్ ల్యాండ్లు కాబట్టి ఇట్లా చేస్తున్నారు. సరే మంచి పని మాకైతే. ఇట్లే కాదు, ఇంకా చాలా ఉన్నాయి గగన్పాల. అవి కూడా కొలగొట్టాలని కోరుకుంటున్నాం మేము. మనం చూసినట్టయితే అక్కడ హైడ్రా అండి స్టార్ట్ చేసుకున్న అంటే మొత్తం
వీళ్ళు కట్టుకున్న మొత్తం పగలవడం జరుగుతుంది అనమాట. ఇక్కడ కూడా అంటే వాళ్ళకి ఎక్కువసేపు టైం ఇవ్వండి, ఇవంతా తీసేసుకున్నా కూడా టైం ఇవ్వకుండా చేస్తున్నారు అనమాట. అంటే దగ్గరలో ఇది కూడా తీసేస్తారు ఎక్కువసేపట్లో, వాళ్ళు ఉన్నంత వరకు సామాన్ అయితే మోసేసుకుంటారు మనం చూసినట్టు వర్కర్స్తో. ఈ వర్కర్లు ఏమన్నారంటే మేము తర్వాత మేమేమైపోవాలన్నట్టు మాట్లాడుతున్నారు. ఈ సంపాదన అంతా పోతుంది కదా, మేము ఖర్చు తీసేస్తా అని చెప్తున్నా కూడా వినకుండా జరగండి ఉన్న వస్తువులంతా పగలగొట్టేస్తాను చెప్తున్న హైడ్రా అనమాట. కొంచెం టైం ఇవ్వచ్చు కదా, ఉన్న వాళ్ళకి టైం ఇస్తారు, దీనికి టైం లేదా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కిందికి ఉన్నది ఇది మొత్తం జాగా. ఇది మేము గ్రామస్తుని ఇక్కడనే ఉంటాం గగన్పాలెం. కట్టి ఇక్కడ 5 years అవుతుంది ఇది కట్టేసి. చెరువు కాదు ఇది. ఎన్ని ఎకరాలు ఉండే చెరువు ఇదంతా? మొత్తం 15 ఎకరాలు ఉన్నది చెరువు. ఇది 10 ఎకరాలు చేసి కట్టేశారు, ఇవన్నీ చేసి కట్టేసుకున్నారు ఇదంతా. ఇది FTL ఇది హైదరాబాద్ మంచిదే. ఇది మంచిదే జరుగుతుంది. మంది ఉన్నారు కదా ఇక్కడ, ఇప్పుడు వర్కర్స్ కానీ ఓనర్స్ కానీ కొంచెం టైం ఇస్తే బాగుండేది మాకు, ఇవన్నీ తీసుకుని అంటున్నారు. కానీ మరి హైడ్రా ఏమనకుండా చేస్తున్నాం, వాటి మేము అభిప్రాయం ఏంటి? అదొకటే బాధ ఉన్నది. ఎందుకంటే జర నోటీసులను ఇచ్చేసి జర ఒక 2 days టైం ఇచ్చేటుండే. ఇంకొకటి ఏంటంటే లేబర్ది కూడా జర కొంచెం ప్రాబ్లమే ఉన్నది జర. అట్లా ఎన్ని మంది బతుకుతారు మీకు తెలిసిన ఇక్కడ లేబర్స్ వచ్చేసి? దగ్గర రోజుకి వచ్చేసి 5,000-6,000 మంది లేబర్స్ బతుకుతారు ఇక్కడ. మొత్తం ఒరిస్సా, బీహార్, జార్ఖండ్ ఇక్కడికైనా వచ్చేస్తారు మొత్తం. కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం కరెక్టే అంటారా మరి? దీని ద్వారా కరెక్టే అనిపిస్తుంది హైడ్రా. కాకపోతే ఏంటంటే ఇది టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తీసుకున్నట్టు ఇంకా జర బాగుంటుండే. ఏమనిపిస్తుంది, ఇప్పుడు పని చేసిన వాళ్ళు పని లేకుండా అయిపోయారు, ఇప్పుడు ఎక్కడ పోతారో అదే ఇబ్బంది. వాళ్ళకి ఇబ్బంది అయితే కదా, లేబర్స్ కదా పాపం, వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళు బాగుండేది. వర్కర్స్ గురించి ఆలోచిస్తే కరెక్టే, కానీ ఇది ఒకప్పుడు చెరువు కదా, మన చెరువులు లేకపోతే చాలా ఇబ్బందులు అయితే కాబట్టి ఎలా అంటారు మరి? అది ఓకే, కులగొట్టింది మొత్తం సరిపోయింది. అది అయితే హైదరాబాద్ వర్క్ దొరకంది ఎక్కడ ఉంటుంది అన్న? హైదరాబాద్ మొత్తం వర్కర్సే ఉంటారు కదా మాక్సిమం, మొత్తం నార్త్. ఓకే కరెక్టే అన్న. ఇది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వీళ్ళ గురించి పాపం లేబర్స్ వాళ్ళ గురించి కొంచెం. ఇది ఏంటంటే ఇది ఇండస్ట్రీ ఏరియా కదా, ఇది ఇండస్ట్రీ ఏరియా అన్నప్పుడు ఇది కంపల్సరీ ఇది లేబర్స్ ఉంటారు ఇక్కడ. కాకపోతే ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇస్తే జర మంచిగా ఉంటుండే జర, అంతే. నోటీస్ ఇస్తే బాగుంటుంది అంటారు? నోటీస్ ఇస్తే బాగుంటుండే, ఎందుకంటే ఇలా సాటర్డే ఉన్నది, రేపు మండే వరకు ఎట్లయినా కాల్ చేసుకుంటుండే వాళ్ళు. ఇక లేబర్ కూడా వాళ్ళు వేరేది ఏదైనా ఉంటే వాళ్ళు కూడా వేరేది ఏదైనా చూసుకుంటుండే.